ఓరుగల్లులో ఫేక్ ఇన్సూరెన్స్ బోగస్ వాహన రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఫైనాన్స్ తీసుకుని బకాయిలు చెల్లించని వాహనాలను ఆయా ఫైనాన్స్ సంస్థలు స్వాధీనం చేసుకుని మరొకరికి అమ్ముతున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ పేపర్లతో ఆర్టీసీ ఆఫీసుల్లో మ్యూటేషన్ చేయించుకుంటున్నారు. అక్రమ దందాలో కొందరు ఆర్టీఏ ఏజెంట్లే సూత్రధారులుగా ఉన్నారు. వరంగల్లో ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్సులతో వాహనాల అమ్మకాల దందా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఫైనాన్సులో తీసుకున్న వాహనాలకు వాయిదాలు చెల్లించకపోతే ఆయా సంస్థలు వాహనాలను స్వాధీనం చేసుకుంటాయి. అలాంటి వాహనాలను తిరిగి అమ్మేందుకు తప్పనిసరిగా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో ఆర్టీఏ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి. కానీ అలా చేయకుండా స్వాధీనం చేసుకున్న వాహనాలను నేరుగా స్థానిక వాహన కన్సల్టెన్సీ వ్యాపారులకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు, ఎన్ఓసీ లేకుండా అమ్ముతున్నారు. వాహనాల పూర్తి వివరాలు ఆన్లైన్లో సేకరించి వాటి ద్వారా వాహనానికి ఫైనాన్స్ లేనట్లు పీవీసీ కార్డులపై థర్మల్ ప్రింటింగ్ మిషన్ ద్వారా ఒరిజినల్ కార్డులాగా తయారు చేస్తున్నారు. వీటినే తిరిగి ఆన్లైన్లో ఆర్టీఏ ఆఫీస్కి సబ్మిట్ చేసి అక్కడి నుంచి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కార్డులను జారీ చేయించుకుంటున్నారు. దీనికి ఆర్టీఏ ఏజెంట్లు సహకరిస్తున్నారు. తనిఖీల్లో మరో రకమైన అక్రమాలు బయటపడ్డాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ అవసరం ఉన్న వాహనాలకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ సమయంలో ఆర్టీఏ నిబంధనల ప్రకారం వాహన ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరి అవసరం. వీటి కోసం ఫేక్ ఇన్సూరెన్స్ పేపర్లను తయారు చేస్తున్నారు. ఒక ఒరిజినల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని దానిలో ఉన్న వివరాలను మార్చి వారికి కావాల్సిన వాహన వివరాలు, కావాల్సిన పాలసీ గడువు తేదీలతో బోగస్ పేపర్లు తయారు చేస్తున్నారు. వీటితో ఆర్టీఏ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఫిట్నెస్ రెన్యువల్ సర్టిఫికేట్ పొందుతున్నారు. శ్రీరాము, ముత్తూట్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు కదా, బజాజ్ కావచ్చు, ఏవైనా సరే అక్కడ యాక్షన్లో కొన్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేనప్పుడు, అమౌంట్ ఈఎంఐలు కట్టలేనప్పుడు వీళ్ళు బండ్లు మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అమ్మటం జరుగుతుంది. అలా అమ్మేటప్పుడు కొన్ని ఫేక్ ఆటో కన్సల్టెన్సీలు ఉండి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్సీ వీళ్ళు సబ్మిట్ చేయకుండా వీళ్ళే ఫేక్ ఆర్సీస్, ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ క్లెయిమ్ చేసి ఇవన్నిటికీ కూడా ఈ ఆర్టీ ఏజెంట్ సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఈ త్రూ ప్రాసెస్ అనేటువంటి డాక్యుమెంట్ వర్క్ అనేది వీళ్ళు ఇల్లీగల్గా చేసి వీళ్ళు ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతుంటే మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆర్టీఏ ఏజెంట్లు, కన్సల్టెన్సీల యజమానులే కీలక సూత్రధారులుగా తెలుస్తోంది. ఈ దందాపై సమాచారం రావడంతో హనుమకొండ, కేయూసీ, మిల్స్ కాలనీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వరంగల్లోని ఆర్టీఏ కార్యాలయంతో పాటు ఏజెంట్ల దుకాణాల్లో హనుమకొండ, వరంగల్లోని ఆటో కన్సల్టెన్సీల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ఈ కేసులో ఎండీ ఆసిఫ్ ఖురేషి, వడ్లకొండ శ్రీనివాస్తో పాటు 5 నిందితులు పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఒక థర్మల్ ఈ ప్రింటర్ని ఒకటి తెచ్చుకున్నాడు. సో దాంతో ఏదైతే ఒరిజినల్ ఆర్సీ కార్డు ఏ విధంగా ఉంటుందో ఫేక్ ఐడి కార్డు అట్లనే తయారు చేసి ప్రింట్ తీసి దాన్ని సేమ్ నకిలీగా తయారు చేసి అదే దాన్ని తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇది ఒరిజినల్ అని చెప్పి మళ్ళీ వేరే అతనికి వెహికల్స్ అమ్ముతూ నకిలీ ఆర్సీ కార్డులను ఈ విధంగా చలామణి చేస్తున్నాడు. సో ఎంతోమంది వ్యక్తులను కూడా మన ప్రజల్ని మోసం చేస్తూ ఈ విధంగా అధికంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. నిందితుల నుంచి 6 డెస్క్టాప్ కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు, 2 థర్మల్ ప్రింటర్స్, 12 సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిప్తో కూడిన పీవీసీ కార్డులు, కార్డు ప్రింటింగ్ అవసరమైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.